రెండవ మాటని ధ్యానం చేసుకున్నాము. మొదట లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వరకు మార్చి చదువుకున్నాం. వేలాడి వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పెను. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందుమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడ, సర్వాంతర్యామి, సర్వ ఆలోచనాకర్త, ప్రేమామయుడ, దయామయుడ, మా కోసం ప్రాణం పెట్టిన దేవా, ఈ లోకంలోనైనా మా కోసం ఒక్క రక్తపు బొట్టును కూడా మీ దేహంలో ఉంచుకోకుండానైనా ప్రతి బొట్టునునైనా మాపై చిందించినందుకు వందనాలనైనా. ఈ రోజునైనా మీ యొక్క రెండవ మాటని ధ్యానం చేయుచుండగా ఆ మాటలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మాకు తెలియచేయండి నాయనా. దాంట్లో ఉండేటువంటి అర్థాన్ని తెలుసుకునే విధంగా మాకు జ్ఞానాన్ని దయచేస్తారని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ యేసు దాదాపు సిలువ వేయబడినప్పుడు 6 గంటలు సిలువ మీద ఉన్నట్టు మనం లేఖనంలో తెలుసుకున్నాము. అయితే సిలువలో ఈ 6 గంటల వ్యవధిలో యేసు పడినటువంటి శ్రమ, బాధలు అన్నీ కూడా మనకు తెలుసు, ఎన్నోసార్లు చెప్పుకొని కూడా ఉన్నాం. ఆ 6 గంటల సమయంలో యేసు పలికినటువంటి 7 మాటలు మనం ధ్యానం చేసుకుంటున్నాం ఈరోజు. దానిలో రెండవ మాట. అయితే యేసు ప్రభు యొక్క పరిస్థితిని మనం కానీ చూసినట్లయితే ఆయన ఎలా ఉన్నాడు? 2 చేతులకి సిలువ వేయబడినాడు. ఆ శరీరం అంతా, బాడీ అంతా కూడా ఆ చేతుల మీద వేలాడి తీయబడి ఉంది. రక్తము ధారాళముగా ప్రవహిస్తూ ఉంది. కాళ్ళలో నుంచి, చేతుల్లో నుంచి కూడా, దేహం నుంచి కారుతూ ఉంది. తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఊపిరి తీసుకోవడానికి కూడా ఆయనకి చాలా కష్టముగా ఉంది. అలాంటి సమయంలో ఆయన పలికినటువంటి 7 మాటలు ఎలా పలుకుంటాడో ఆ బాధలో ఆయన చాలా శక్తిని కూడగట్టుకొని ఒక్కొక్క మాటని పలకడానికి ఎంత ఓపికని తెచ్చుకొని ఉంటాడో మనకు తెలుస్తుంది. అయితే సిలువని రోమా గవర్నమెంట్ ఎందుకు వేశారు? అయితే సిలువ శిక్షేనా, ఇంకే శిక్షలు లేవా? ఉన్నాయి. దేశంలో, ఏ దేశంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క శిక్ష ఉంటుంది. ఇప్పుడు మన భారతదేశంలో ఏ శిక్ష? ఉరి శిక్ష. ఎవరికి వేస్తారు? క్రిమినల్స్, దేశ ద్రోహులకి వేస్తారు. సమాజానికి హాని చేసేవారికి వేస్తారు. సమాజాన్ని చీడపురుగుల్లాగా బాధించే వాళ్ళకి చేస్తారు. కాబట్టి రోమా గవర్నమెంట్ వాళ్ళకు ఉండేటువంటి శిక్ష ఏంటంటే సిలువ వేయబడేదన్నమాట. సో ఒక్కొక్క దేశానికి శిక్షని ఆ విధంగా అమలుపరుస్తారు. సో రోమా గవర్నమెంట్ వాళ్ళు సిలువ మీద వేలాడి చేసేటువంటి శిక్ష. అయితే ఇక్కడ ఆయన ఆ సిలువ మీద ఉన్నప్పుడు ఆయన పలికినటువంటి 7 మాటల్లో మన కొరకు, అంటే సిలువ శిక్ష అనేది చాలా హీనమైన ప్రజలకి వేసే శిక్ష అని చెప్పుకున్నాం కదా. మరి యేసయ్య అంతి హీనమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన మన కోసం, మన పాపముల కోసం ఈ లోకంలోకి వచ్చి రక్తాన్ని చిందించాడు. ఏ మనిషి పొందనటువంటి అవమానాన్ని ఆయన పొందాడు. అది ఆయన యొక్క సిలువ యొక్క ప్రయాణం. అయితే ఇక్కడ ఆయన సిలువ పక్కన 2 వ్యక్తుల్ని ఉంచారు.
అయితే వాళ్ళు ఎవరు, వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాం. ఎవరు ఆ వ్యక్తులు? వీళ్ళిద్దరిని యేసయ్యతో సమానంగా ఎందుకు శిక్ష విధించారు? మరి వాళ్ళకి వీళ్ళకి ఈయనకి ఏం కంపారిజన్? వాళ్ళతో ఈయన్ని పోల్చుకుంటే ఒక్క చిన్న పోలికైనా ఉందా? ఉండదు. మామూలుగా మనం ఈ లోకంలో జీవించేటప్పుడు అంటే క్లాస్ రూమ్లో అయితే చదివే పిల్లోడు ఏం చేస్తాడు? చదివే వాళ్ళ పక్కనే కూర్చుంటాడు. చదవనోడు ఏం చేస్తాడు? ఎవరు మనలాగా మాట్లాడతారు, తిక్క తిక్క వేషాలు వేస్తారు, వాళ్ళని ఎత్తుక్కుంటారన్నమాట. అంటే వాడి లక్షణానికి సరిపోయే వాళ్ళు, వాళ్ళ మైండ్ సెట్కి సరిపోయే వాళ్ళని చూసుకొని అలా సెట్ అయిపోతారు ఈ లోకంలో కూడా. అయితే అట్లా కంపారిజన్ చేసుకున్నా కూడా ఇక్కడ ఏం కంపారిజన్ అని లేదు యేసయ్యకి ఆ ఇద్దరు దొంగలకి. వాళ్ళిద్దరి చరిత్ర చాలా ఉంది. వాళ్ళు నేరస్తులు, దొంగలు, దేశానికి ద్రోహం చేసేవాళ్ళు. అలాంటి వారితో కూడా సమానముగా, అంటే ఇక్కడ 39వ వచనంలోనే ఉంది చూడండి, ఆ నేరస్తులలో అంది. అంటే వాళ్ళు భయంకరమైనటువంటి నేరస్తులు. నేరస్తులు అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది? క్రిమినల్స్. క్రిమినల్స్ అంటే ఎవరు అంటే సమాజానికి హాని చేసేవాళ్ళు, సమాజాన్ని పాడు చేసేవాళ్ళు, దేశానికి ద్రోహం చేసేవాళ్ళని క్రిమినల్స్ అంటారు. అయితే వీళ్ళతో పాటు యేసయ్యని సిలువ వేయడం కూడా ఒక పెద్ద అవమానం జరిగిందనే జీసస్కి మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా, ఈ అవమానాలన్నీ కూడా భరించింది ఎవరి కోసం అంటే మనుషులమైన మన కోసం భరించాడు. తర్వాత ఇంకొక విషయం చూసినట్లయితే మనం ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అయితే 2 men, వాళ్ళ మధ్య డిఫరెంట్ మైండ్ ఉంది. ఇద్దరు నేరస్తులే కదా, కానీ వాళ్ళ ఆలోచన విధానం వేరువేరుగా ఉన్నాయి. ఫస్ట్ పర్సన్ ఏమంటాడు? ఫస్ట్ పర్సన్ నిన్ను నీవు రక్షించుకొని మమ్మను కూడా రక్షించు అంటాడు. ఇక్కడ క్రీస్తుని గురించేటువంటి అభిప్రాయము ఇద్దరికి ఒకటిగా లేదు. ఒకరికేమో నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అంటాడు. అంటే వినడానికి బాగానే ఉంటుంది, కానీ డైలాగ్ని డెలివర్ చేసే విధానంలో తేడా ఉంటుంది. ఎలా ఉంటుంది? అది మంచిగా చెప్పాడా, వ్యంగ్యంగా చెప్పాడా, ప్లెయిన్గా చెప్పాడా అనే దాని గురించి చూసినట్లయితే ఎలా మాట్లాడాడు క్రీస్తుని, అక్కడ వ్యంగ్యంగా అనిపిస్తుందా, మంచిగా కనిపిస్తుందా, లేకపోతే రిక్వెస్ట్గా కనిపిస్తుందా అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఫస్ట్ పర్సను ఆ విధంగా మాట్లాడినప్పుడు రెండో దొంగ ఆ వ్యక్తిని అన్న మాటలు వింటూ గమ్మన ఉండ్ల. వెంటనే ఆ రెండో వ్యక్తి మొదటి దొంగని గద్దించడానికి ప్రయత్నిస్తాడు. నువ్వు ఇలా మాట్లాడము సరికాదు అంటే వింటూ నాకెందుకులే ఇతడు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకోలే. వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారంటే యేసయ్యకి పక్కనే ఉన్నారు. అంటే వాళ్ళు మాట్లాడుకుంటే వినబడేంత దగ్గరలోనే ఉంది వాళ్ళ యొక్క డిస్టెన్స్, వాళ్ళని సిలువ వేసినటువంటి క్రమం. అంటే ఆ ఇద్దరు మాట్లాడేది యేసయ్యకి వినిపిస్తుంది. సో ఆ మాటల యొక్క ఆ ప్రభావము యేసయ్య సిలువ మీద చేరి వింటూనే ఉన్నాడు. మొదట ఆయన ఏం మాట్లాడుతున్నా వింటున్నాడు, రెండో ఆయన మాట్లాడే మాటలు కూడా వింటున్నాడు. రెండో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, అయితే మనము చాలా నేరస్తులము, చాలా దొంగతనాలు చేసాం, అన్ని రకాలటువంటి పాపాలు చేసాం, ఈ శిక్ష మనకైతే న్యాయమే, ఇది ఈయనకి న్యాయము కాదు అని చెప్పి రెండో వ్యక్తి మొదటి వ్యక్తిని గద్దిస్తాడు. చూడండి, ఇక్కడ రెండో వ్యక్తి ఆయన వెంటనే యేసయ్య ఎవరో అని గ్రహించాడు. ఆయన ఒక రాజు అని గ్రహించాడు, ఆయనకు ఒక రాజ్యం ఉందని గ్రహించాడు. ఆ రాజ్యంలో ఈయన గొప్ప రాజు అని కూడా గ్రహించి వెంటనే తనకై తాను రియలైజ్ అయ్యి వెంటనే మొదటి వ్యక్తిని గద్దించడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఒక రకంగా వాళ్ళిద్దరూ బ్లెస్డ్ పర్సన్స్. ఎందుకంటే ఎంతోమంది చనిపోయి ఉంటారు రోమా గవర్నమెంట్లో. అప్పటి కాలంలో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ యేసయ్య పక్కన చనిపోవడం అనేది, యేసయ్యతో పాటు సిలువ వేయడం అనేది కూడా వాళ్ళకి ఒక రకంగా బ్లెస్సింగ్గానే అనుకోవచ్చు.
వాళ్ళకి లాస్ట్ ఛాన్స్ అని కూడా అనుకోవచ్చు. అయితే ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆ అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నాడు. రెండో వ్యక్తికి అర్థం కాల, ఆయన పరిస్థితి అప్పటికి కూడా అర్థం కాలేదన్నమాట, ఉపయోగించుకోలేకపోయాడు. సో ఆ రెండో వ్యక్తి ఏమంటాడు చెప్పండి, దాంట్లోనే ఉంది. పొందుచున్నాము కానీ ఏ తప్పిదం చేయలేదని చెప్పి ఆయన చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనేమనెను. అయితే ఆయన చాలా షార్ట్ ప్రేయర్ చేశాడు. అయితే బట్ వెరీ పవర్ఫుల్ ప్రేయర్ అన్నమాట. ఆయన చేసినటువంటి ప్రార్థన చాలా చిన్నది అయినప్పటికీ చాలా పవర్ఫుల్ ప్రేయర్ అన్నమాట. వెంటనే యేసు, అయితే నువ్వెవరో నాకు తెలియదు, నీ ఫాస్ట్ ఏందో నాకు తెలియదు, నువ్వెప్పుడు నన్ను కలవలేదని అన్నాడా? అన్లా. వెంటనే ఆయనకి గ్రాంట్ చేస్తాడు. ఏమన్నాడు వెంటనే? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. వెంటనే చెప్పేశాడు అన్నమాట. సో ఆ ప్రేయర్ ఎలా ఉంది? ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు భయపడతాం, అయ్యో నాకు ప్రార్థన రాదు, ప్రార్థన లెంతీగా ఉండాలి, పెద్ద పెద్ద పదాలు పెట్టాలి, నేను చేయలేను అనుకుంటాం. ప్రార్థన దేవుడు ఎంత పెద్దదని కాదు, పెద్ద పెద్ద పదాలని కాదు, నీ హృదయం దేవునికి ఇచ్చినావా లేదా, నువ్వు యథార్థముగా ప్రార్థన చేస్తున్నావా లేదా అనేది దేవుడికి తెలుసు. అలాగే ప్రార్థన ఏ టైంలో చేయాలి, అక్కడ ఆయన ఉన్న పరిస్థితిలో, ఆయన అవకాశం రాలేదేమో, ఆయన బిజీగా ఉన్న రోజుల్లో, యేసయ్య బిజీగా ఉన్న రోజుల్లో, ఆయన సువార్త చేసేటువంటి రోజుల్లో వాళ్ళకి ఆయన కలిసేటువంటి అవకాశం కూడా వచ్చుండదు, వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా దొరికుండదు. కానీ ఈ గొప్ప అవకాశంలో వాళ్ళు ఆయన రెండో వ్యక్తి మారు మనసు పొంది వెంటనే రియలైజ్ అయిపోయి తర్వాత ఆయన్ని అడగడం కూడా జరిగింది. ఇక్కడ ఈయన చేసినటువంటి ప్రార్థన చాలా చిన్నదైనప్పటికీ ఆయన జీవితాన్నే మార్చివేసింది. సో ఇక్కడ ఏంటంటే మనము ఆయనకి మొదటి వ్యక్తి దగ్గరగానే ఉన్నాడు, కానీ ఆయన ఆత్మీయంగా యేసయ్యకి దగ్గర కాలేకపోయాడు. రెండో వ్యక్తి ఆత్మీయంగా దగ్గర అయిపోయాడు. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో చివరి రోజు, లాస్ట్ సప్పర్ రోజు అందరూ ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయనకి దగ్గరగా ఉన్నప్పటికీ వాళ్ళలో ఒక వ్యక్తి మాత్రమే అమ్ముడుపోతాడు రోమా గవర్నమెంట్ పట్టుకోలేకపోయినప్పుడు వాళ్ళ శిష్యుల్లో ఒక ఆయన ట్రాప్ చేస్తారు. ఎవరైనా? ఇస్కరియోతు యోధ. ఆయనకి డబ్బాసు చూపించి తర్వాత ఆయన్ని ప్రలోభపెట్టి ఆయన ఎంతకు అమ్మేశాడు? 30 వెండి నాణాలకి జీసస్ని పట్టుకుంటాడు. అసలు శిష్యులందరూ కూడా ఆయనతో తిరుగుంటారు, ఆయన చేసిన అద్భుతాలు చూసుంటారు, ఆయన ఎలా ఉన్నాడో చూసుంటారు. అయినప్పటికీ ఆయన ప్రేమను అర్థం చేసుకోలేక యోధ ఏం చేశాడు? యేసయ్యని ఈజీగా పట్టించేశారన్నమాట. అలాగే మనము దేవుని గుడికి రోజు వస్తున్నామా, వెళ్తున్నామా, ముందు కూర్చున్నామా, వెనక కూర్చున్నామా, బైబిల్ టకటగా చదువుతున్నామని కాదు, కానీ మన హృదయము దేవునికి కనెక్ట్ అయి ఉందా లేదనేది కూడా మనము గమనించుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఆయన చేసినటువంటి రెండో వ్యక్తి పలికినటువంటి మాటలు మనం చదువుకున్నాము, ఆయనకి రియలైజ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం లైఫ్లో ఎన్ని మాటలు మాట్లాడుతున్నప్పటికీ దేవునితో మాట్లాడే మాటలే మనల్ని దేవునికి దగ్గరగా చేస్తాయన్నమాట. సో ఆయన అడిగినటువంటి మాట, నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకో అని అడిగిన వెంటనే పర్మిషను గ్రాంట్ అయిపోయింది. తర్వాత దీంట్లో ఒక చిన్న కథ చెప్తాను, షార్ట్ది, త్వరగా చెప్తాను. ఒక రాజు అడవిలోకి వెళ్ళి వేటాడుతూ ఉన్నాడు. వేటాడుతూ ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఆయనకి పెద్ద శబ్దం వచ్చింది. చుట్టూ చూశాడు. అంతలో ఆయన మీదకి బాణాలు చుట్టుముట్టాయి. బాణాలు చుట్టుముట్టినప్పుడు అటు ఇటు చూసేసరికి అడవి మనుషులు, పోయేవాళ్ళు ఆయన్ని చుట్టుముట్టేశారు. వెంటనే ఆయనకి ఏమీ అర్థం కాదు, వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి అని చెప్పి అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు. ఆ అడవిలోకి 3 కుర్రాళ్ళు వస్తారు.
ఎందుకు వస్తారో తెలియదు, అంటే పక్క గ్రామమే అయి ఉండొచ్చు. అడవిలోకి ఎందుకు వస్తే కట్లు కొట్టుకోవడానికి వచ్చి ఉంటారు. వెంటనే రాజు ఉన్న ఆ పరిస్థితిని చూసి ఆ ముగ్గురు కుర్రాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, వీళ్ళు చాలా ప్రమాదకరము, వీళ్ళు అడవి మనుషులు, వీళ్ళు మనుషులను చంపి తినేస్తారు, వీళ్ళ నుండి మనం తప్పించుకోవాలి, ఇటు నుండి మనకు వేరే మార్గం ఉంది, మనం వెళ్ళిపోదాం రండి అని చెప్పేసి రాజుని ఇంకొక మార్గం ద్వారా పక్క గ్రామానికి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చోబెట్టి కాసేపు అయిన తర్వాత రాజు టెన్షన్లో ఉంటాడు. ఎందుకంటే భయంకరమైన పరిస్థితి నుంచి ఆ ముగ్గురు కుర్రాళ్ళు కాపాడతారు కదా. అందుకని కొంచెం సేద తీరిన తర్వాత రాజు ఆ ముగ్గురు కుర్రవాళ్ళని పిలిచి, మీరు నా ప్రాణాలని కాపాడారు, మీకు ఏం కావాలో కోరుకోండి, కృతజ్ఞతగా మీకు ఏదో ఒకటి చెయ్యాలి నేను అని చెప్పి అడుగుతాడన్నమాట రాజు. అయితే మొదటి కుర్రాడిని పిలుస్తాడు. ఏం కావాలో కోరుకో అంటే ఆ అబ్బాయి అంటాడు, సార్ నాకు ఒక ఉద్యోగం ఇవ్వండి చాలు, నేను మా అమ్మని మా నాన్న పోషించుకుంటాను, మా చెల్లెల్ని చదివించుకుంటాను, మా అక్కకి పెళ్లి చేసుకుంటాను, సార్ నాకు ఉద్యోగం చాలు అని చెప్పని అడుగుతాడు. వెంటనే ఆ పక్కనున్న రాజుతో కూడా ఎవరుంటారు, మంత్రులు ఉంటారు, వాళ్ళు ఉంటారు కదా. వెంటనే మంత్రికి చెప్పి ఈ అబ్బాయికి మన ఆస్థానంలో మంచి ఉద్యోగం ఇప్పించండి అని చెప్పేసి వెంటనే పర్మిషన్ గ్రాంట్ చేస్తాడు. నెక్స్ట్ రెండో కుర్రాడిని పిలుస్తాడు. నీకేం కావాలయ్యా కోరుకో, మీకు కృతజ్ఞతగా నేను ఏదో ఒకటి చేయాలి, మీరు నా ప్రాణాన్ని కాపాడారు కదా అంటే ఆ అబ్బాయి సిగ్గుపడుతూ ఉంటాడు. ఏంటయ్యా సిగ్గుపడుతున్నావు అడుగు అంటే, సార్ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి సార్ అని అడుగుతాడు. ఎవరు ఆ అమ్మాయి అని చెప్తే, ఆ అమ్మాయి పేరెంట్స్ ఎవరు, ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరు పిలవనిపించండి, వాళ్ళతో మాట్లాడి వెంటనే ఈ అబ్బాయికి పెళ్లి నిశ్చయం చేద్దామని చెప్పి ఆ తర్వాత ఆ పేరెంట్స్ని పిలిపించి పెళ్ళి అంతా కూడా అబ్బాయికి నిశ్చయం చేస్తాడు. తర్వాత వండుకొని ఇద్దరికి ఇచ్చేశాడు, కోరికలు తీర్చాడు. మూడో అబ్బాయిని పిలుస్తాడు, మూడో కుర్రవాడిని. నీకేం కావాలయ్యా కోరుకో అని అడుగుతాడు. సార్ నాకేం వద్దు సార్ అంటారు. అదేంటయ్యా అలా అంటావు, నీకు పెళ్ళి కావాలా చెప్పు చేస్తాను, ఉద్యోగం కావాలా చెప్పు ఇస్తానంటే, సార్ నాకేం వద్దు సార్, నాకేం వద్దు సార్ అంటాడు. అట్లా కాదు, నేను ఏదో ఒకటి ఇవ్వాల్సిందేని మీకు అని చెప్పి అంటాడు. అప్పుడు ఆ కుర్రాడు ఏమడుగుతాడంటే, సార్ మా ఇంటికి సంవత్సరానికి ఒకసారి భోజనానికి రండి సార్ అని చెప్తాడు. ఏంటయ్యా అంటే, అవును సార్ మా ఇంటికి సంవత్సరానికి ఒకసారి భోజనానికి రండి సార్ అని చెప్తాడు. అవునా సరే అని చెప్పి మంత్రులకి వాళ్ళకి చెప్తాడు. వెంటనే ఆ ఏర్పాట్లు చూడండి అని చెప్పి చెప్పేసరికి వాళ్ళు ఇంకా రాజు భోజనానికి వెళ్ళాలి కదా వాళ్ళ ఇంటికే. ఇంకా ఆ ఊరికే ఇప్పుడు సీఎం మన ఊరికి వస్తా అంటే ముందు అధికారులు అంతా ఏం చేస్తారా, అన్నీ చూసుకుంటారు. రూట్ ఎలా ఉంది, ఆ ఊరి పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, ఆడ ఉండేటువంటి విధానం ఎలా ఉంది అనేది చూసుకుంటారు. ఒక రాజు ఒక కుర్రవాడి ఇంటికి భోజనానికి వెళ్తున్నాడంటే అక్కడున్న పరిస్థితులన్నీ చూసుకోవాలి కాబట్టి అధికారులందరూ వాళ్ళ ఊరికి బయలుదేరారు. అయితే వాళ్ళ ఊరికి పోయే మార్గము ఎలా ఉందంటే గందరగోళంగా ఉంది. గుంటలు, మెట్టలు, ముళ్ళ కంపలు, బురద నేలలు, కొండలు, వాళ్ళ ఊరికి సరైనటువంటి మార్గమే లేదు. నెక్స్ట్ ఎట్టో ఒకటి ఆ మార్గంలో నడుచుకుంటూ వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇల్లు చూస్తే ఎలా ఉంది, పూరి గుడిసె. ఆ ఇంట్లో రాజు కూర్చొని భోజనం చేసే పరిస్థితే కనిపించడంలే. సో రాజుకి ఈ విధానం అంతా చెప్తారు. సార్ అక్కడ చూస్తే రాజుగారు మీరు కూర్చొని భోజనం చేసేటువంటి పరిస్థితులు ఆడ కనిపించడం లేదు ఇది అని చెప్పంటే, వెంటనే ఆ ఇల్లును మార్చేసియండి, ఆ పూరి గుడిసెను తోసేసి ఒక పక్కా ఇల్లు కట్టండి అని చెప్తాడు. వెంటనే ఆ పూరి గుడిసెను తోసేసి ఇల్లు కడతారు. ఎలాంటి ఇల్లు అంటే రాజుకు వంట చేయడానికి ఒక వంటగది, రాజు భోజనం చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి ఒక విశ్రాంతి గది, తర్వాత రాజు అక్కడే వస్తాడా, రాణి కూడా వస్తుంది, రాణి విశ్రాంతి తీసుకోవడానికి ఇంకొక విశ్రాంతి గది. మరి రాజు రాణి మాత్రమే వస్తారా, వాళ్ళిద్దరితో పాటు పరివారం అంతా వస్తారు. సో వాళ్ళు ఉండడానికి ఒక విశ్రాంతి గది కూడా ఏర్పాటు చేస్తారు. మరి వాళ్ళు వెళ్ళడానికి పోవడానికి మార్గం బాగుండాలి కదా, విశాలమైన రోడ్లు వేస్తారు, రోడ్ల పక్కన పూల మొక్కలు నాటిస్తారు. సో ఆ ప్రాంతం అంతా కూడా మొత్తానికి ఆ అబ్బాయి హౌస్ ఎలా తయారైందంటే ఒక పెద్ద ప్యాలెస్ లాగా తయారైపోయింది. ఎలా అయింది, పెద్ద ప్యాలెస్ లాగా.
సో రాజు భోజనం చేసిన తర్వాత బయటకు వచ్చి అలా బాల్కనీలో చూసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళన్నీ గుడిసెలే కదా, ఇంకా ఆ ప్రాంతంలో ఆ గుడిసెలు కనిపించకూడదు. సో అక్కడున్న వాళ్ళకందరికీ ఆ ఇళ్ళలన్నీ తోయించేసి ఏం చేశారు, అక్కడ ఆ పరివారం అంతా, రాజు యొక్క మంత్రులు వాళ్ళంతా మంచి పక్కా ఇళ్ళు కట్టించారు. వాళ్ళ ఇళ్ళ చుట్టూ కూడా మంచి పూల మొక్కలు. అంటే రాజు వెళ్ళే మార్గము చూసినప్పుడు ఆ ప్రాంతమంతా ఆహ్లాదకరంగా ఉండడానికి ఆ ఊరినంతా కూడా ఒక అందమైన విలేజ్ లాగా అయిపోయింది. సో వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊరి వాళ్ళంతా వచ్చి ఆ చిన్న కుర్రాడి దగ్గరికి, చిన్న ఏం కోరిక కోరావురా, నువ్వు కోరిన కోరిక చిన్న కోరిక అయినా మన ఊరి యొక్క రూపురేఖలే మారిపోయినాయి అని చెప్పి అంటారు. సో కోరిక చిన్నదే అయినప్పటికీ మన జీవితం కూడా మారిపోతుంది. ఇక్కడ రెండవ దొంగ కోరిన కోరిక చిన్నదే కాబట్టి ఆయన చివరి దశలో క్లైమాక్స్లో దేవుడు సన్నిధిలోకి వెళ్ళేంతటువంటి గొప్ప భాగ్యం దొరికిందన్నమాట. సో పరలోకం ఎంత నిజమో నరకం కూడా అంతే నిజము. ఈ లోకంలో మనం జీవించి ఉన్నంత కాలము దేవుడు సన్నిధిలో ఉండి దేవుని వాక్యం వింటూ, అంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది కాబట్టి ప్రతిరోజు దేవుని వాక్యం మన ఇంట్లో పలుకుతూ ఉన్నా, మనం గృహంలో వినిపిస్తూ ఉన్నా కూడా అదంతా కూడా మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది. అంటే మన మైండ్ వేరే విధానంలోకి వెళ్ళకుండా పాజిటివ్ థింకింగ్ అనేదే వస్తుంది, వేరే ఆలోచన లేకుండా. ఎప్పుడూ కూడా మీ గృహాల్లో కూడా దేవుని వాక్యం ఉదయం సాయంకాలం పెట్టుకొని వింటూ ఉంటారని నేను కోరుకుంటున్నాను. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.